సినిమాకి వెళ్ళి నిజాయితీగా రివ్యూ చెప్పడం జరుగుతుంది. అది కూడా మీకు కొట్టే కట్టే తెచ్చే అనే విధంగా అయితే 3 ముక్కల్లో చెప్తా. ఫ్యాన్ అయితే అయినా కానీ మీకు ఈసారి చూడటానికి కన్ఫామ్గా వీడు పర్వాలేదురా, వీడు మంచిగా చెప్తుండు అనే విధంగా అయితే నేను ప్రభాస్ ఫ్యానే, కంపల్సరీ నిజాయితీ చెప్తా. ఓకేనా? ఫస్ట్ సినిమా ఎలా ఉంది అనేది అయితే మీకైతే పూర్తిగా చెప్తున్నా చూడండి. ఇప్పుడు సినిమా హర్రర్ మూవీ, అది కాక ప్రభాస్ అది వరకు నుంచి మన యాక్షన్ సీన్లు తీసుకుంటూ వచ్చాడు. ఒక్కొక్కరు నచ్చవచ్చు, అసలు నచ్చకపోవచ్చు. సో పక్కన పెట్టేసేయండి అదని. ఎందుకంటే ఆయన డైరెక్టర్గా అంటే హర్రర్ తీసినా కానీ మంచిగా తీస్తే బాగానే అందరికి నచ్చేది. కానీ ఎలా చేశాడంటే ఫస్ట్ మొత్తం బోర్ కనిపించింది. ఫస్ట్ హాఫ్లో ఒక సగం మొత్తం బోర్ కనిపించింది. తర్వాత లైట్గా ఇంటర్వెల్ సీన్కి లైట్గా హైప్ తెప్పించాడు. హైప్ తెచ్చిన తర్వాత లాస్ట్లోకి వచ్చేసరికి కొంచెం మళ్ళీ ఇంటర్వెల్ తర్వాత కొంచెం బాగుంది. లాస్ట్కి వచ్చేసరికి ఏమంటే క్లైమాక్స్ అయిపోయింది. అసలు తొందరగా క్లైమాక్స్ చేసేసాడు అనే విధంగా అయితే పూర్తిగా వెళ్ళిపోయింది. అది ఎందుకురా అని అంటే సెకండ్ పార్ట్ ఏముంది ఈ సినిమాలో? ప్రశాంతంగా ఉన్న సినిమా ఆ పార్ట్ 1 పార్ట్ 2 అనే కాకుండా శుభ్రంగా మంచిగా ఎక్కడ కన్ఫ్యూజ్ లేకుండా, ఎక్కడ మంచిగా బోరు కొట్టకుండా 2 హాఫ్లు ఒక్క సినిమా తీసినా కానీ మారుతి గారికి ఈరోజు మంచి పేరు ఉండేది. ఈరోజు ట్రోల్ ఎందుకు చేస్తున్నారంటే అంతే, ఆయన కక్కుర్తి పడ్డాడు. ఈసారి కూడా మళ్ళీ ప్రభాస్ గారి చేత ఒక సినిమా ప్రాజెక్ట్ ఉండాలి అనే సెన్స్లో అయితే తీయడం జరిగింది. సినిమా మాత్రం నాకు లిటరల్లీ చాలా బాధేసింది. ప్రభాస్ అనే ఇమేజ్ డ్యామేజ్ చేయడానికే వచ్చినట్టు అనిపించింది. ఇంకా సాంగ్స్ అంటారా, ఆ సాంగ్స్కి ఆ సిచ్యువేషన్స్కి ఏ మాత్రం అసలు లేదు. నేనైతే తలగీరుకుంటున్నా ఆ థియేటర్లో ఉండి, ఏందిరా ప్రభాస్ ఇట్లా చూపించాడు మారుతి గారు అని అయితే నాకైతే చాలా బాధ అనిపించింది. కానీ ప్రభాస్ ఫ్యాన్స్ అయితే నేను కూడా ఎంజాయ్ చేస్తున్నా. కానీ లైట్గా ఏందిరా ఇది ఎంతో ఫ్లాప్ ఏం కాదులే. కానీ ఆయన ఏంటంటే నాకు కూడా కటౌట్ పెడితే హిట్ అయితే అనుకో పక్కన పెట్టు. కానీ అందరూ చూసే విధానంగా ఉండాలి కదా. ఇప్పుడు మా ప్రభాస్ ఫ్యాన్స్ అంటే మాకు నచ్చుద్ది, కానీ వేరే వాళ్ళకి నచ్చకపోవచ్చు. సో నేను అనేది ఏంటంటే మంచిగా తీస్తే సినిమా కంపల్సరీగా బాగుంటుంది. ఆ సెకండ్ పార్ట్ మళ్ళీ ఏదైతే థ్రిల్లింగ్ పెట్టడం అసలు అదైతే నాకు నచ్చలేదు. ఇంకా సాంగ్స్ పరంగా వస్తే సాంగ్స్ బండబాబు బాధిపారు నొక్కిండు. కానీ కాకపోతే ఆ సిచ్యువేషన్ తగ్గట్టు ఎక్కడ ఏం పాట వేయలేదు, అసలు అది లిటరల్లీ అసలు ఏం బాగాలేదు. తర్వాత బామ్మ సీన్ అన్నారు. బామ్మ సీన్ ఎలా ఉందంటే అది ఎలా ఉందంటే మనం ట్రైలర్లో చూసినట్లయితే ఏదో సెంటిమెంట్గా రాజాబాబు దొరబాబు అనే విధంగా అయితే మాట్లాడటం జరిగింది. కానీ అసలు మనకు ఆ ట్రైలర్కి చూసిన తర్వాత అసలు దానికి సంబంధం ఉండదు. ఇంకోటి ఏంటంటే డబ్బు ఉంటుంది. రాజాసాబ్ అంటే ఏదో పెద్ద అధికారం అది ఏమి ఉండదు, డబ్బు కోసం కూడా కాదు సినిమా. కాకపోతే థ్రిల్లింగే. ఒక ఇంట్లో ఉంటాడు, వాళ్ళ తాతయ్య వస్తాడు. తాతయ్య వచ్చిన తర్వాత కొంచెం లైట్గా కామెడీ ఉంటుంది. ఆ తాతయ్య చనిపోయిన తర్వాత ఆ తాతయ్య రూపంలో ఉండేదే. సో నేను చెప్పేస్తున్నా, అదే సినిమా. ఏం లేదు థ్రిల్లింగ్ అంటే. ఆ థ్రిల్లింగ్ చిన్నపిల్లల కార్టూన్స్ చిన్నప్పుడు మామూలుగా మన చిన్నపిల్లలు అంటే చిన్నప్పుడు మనం చూస్తాం చూడు, అట్లాంటి సీక్వెన్స్లు అయితే ఉన్నాయి. లిటరల్లీ అయితే నిజంగా గైస్ నాకైతే బాధేసింది. కంపల్సరీగా మీకు కూడా చూసింటే, నేను ప్రభాస్ ఫ్యానే, చూసింటే మాత్రం కంపల్సరీ కామెంట్ చేయండి ఎలా ఉంది అనేది అయితే కామెంట్ చేయండి. ఈ పార్ట్ 2 కాకుండా మొత్తం మంచిగా తీసి 3 గంటల సినిమా తీసినా కానీ బాగుంటుంది అనిపించింది. మారుతి గారు కకృతిగా ప్రభాస్కి డేట్ల కోసం కకృతి పడినట్టే ఉంది. ఈ సినిమా పోతే నాకు ఏ సినిమా రాదు అన్నట్టు ప్రభాస్ గారితో సేమ్ నాకైతే అనిపించింది. మీకు ఏమనిపించిందో కంపల్సరీ కామెంట్ అయితే చేయండి.